The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We have seen that Samson's story is one of the saddest stories in the Word of God. దేవుని వాక్యంలో సంసోను యొక్క ఉదంతం ఎంతో విషాదకరమైనటువంటి సంగతిగా మనం చూస్తూ వచ్చాం. Why it is so sad? ఎందుకు అది అంత విషాదకరమైన సంగతి? Though God has given wonderful provisions or potential to Samson, he could not utilize it in the proper way, and finally he wasted his life. He became an example, rather a bad example. ఆయనకి దేవుడు ఎన్నో గొప్ప తలాంతులు, ఎన్నో రకమైనటువంటి శక్తియుక్తులు, ఎన్నో రకమైనటువంటి అన్ని అనుగ్రహించినప్పుడు కూడా దాన్ని సరైనటువంటి విధానంలో వాడుకోకుండా చెడైనటువంటి విధానంలో వాటన్నిటిని వాడి ఒక మంచి మాదిరిగా ఉండాల్సింది బదులు ఆయన ఒక చెడు మాదిరిగా అయ్యాడు. Many of us, we can learn wonderful lessons from the life of Samson. సంసోను జీవితం నుంచి మనం అనేకమైనటువంటి గొప్ప పాఠములు నేర్చుకోవచ్చు. God calls us with a specific call. దేవుడు మనల్ని ఒక నిర్దిష్టమైనటువంటి పిలుపుతో మనల్ని పిలుస్తాడు. But many times by diverting from that call, we will be wasting all the opportunities and all the resources what the Lord has given unto us. అయితే ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వనరులని, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి అవకాశాలన్నింటినీ మనం దుర్వినియోగం చేసుకుంటూ మన యొక్క పిలుపు నుంచి వైదొలిగే వారంగా మనం ఉంటాము. In spite of his mighty deeds, we all know the 14th chapter ended in a very pathetic way. ఆయన చేసినటువంటి ఎన్నో బలమైనటువంటి కార్యాలు ఉన్నప్పటికి కూడా 14వ అధ్యాయం ఎంతో విషాదకరమైన విధానంలో ముగించబడ్డాన్ని మనం చూస్తాం. He was deceived by his wife. తన భార్య చేత తను మోసగించబడతాడు. Very angrily he called his wife a heifer. తన భార్యను ఎంతో కోపంతో దూడ అన్నట్టు సంబోధిస్తాడు. And also he killed the 30 Philistines. 30 మంది ఫిలిష్తీయులను ఆయన చంపుతాడు. And ultimately he became a runaway bridegroom. వెంటనే ఆయన అక్కడి నుంచి పారిపోయినటువంటి పెళ్లి కుమారుడిగా అయిపోతాడు. So very pathetic way has concluded, the chapter 14 is concluded. 14వ అధ్యాయం ఎంతో దౌర్భాగ్యమైన విషాదకరమైనటువంటి విధానంతో ముగించబడింది అది. Now he wanted to take revenge. ఇప్పుడు ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి ఉన్నాడు. Last week we have learned revenge may look very attractive, but it leads to bitter ending. అయితే ఈ ప్రతీకారం తీర్చుకోవడం అనేది చాలా ఆకర్షణీయంగానే ప్రారంభంలో కనిపిస్తుంది, అయితే ఎంతో విషాదకరంగా చేదుతో అది ముగించబడుతుంది. Taking revenge on those people who wronged us is not right. మనకి చెడు చేసినటువంటి వారి మీద ప్రతీకారం తీర్చుకోవడం అనేది సరైనది కాదు. Of course, God can use the ungodly anger of Samson. He used for fulfilling his purposes. దేవుడు బహుశా సంసోను ఉపయోగించుకొని దేవుని నుంచి వచ్చేటువంటి unholy anger, అపవిత్రమైనటువంటి కోపాన్ని కూడా వాడుకున్నాడు to fulfill his purposes. ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం కొరకు. But for Samson it is not good. అయితే అది సంసోనుకి అది ఎంత మాత్రం క్షేమం కాదు అది. As the children of God, so many problems we are seeing in our families, in the house of God, just because of this revengeful attitude. ఇటువంటి ప్రతీకార ఏచ్చను బట్టి, ప్రతీకారం తీర్చుకోవాలనేటటువంటి వైఖరిని బట్టి మన కుటుంబాల్లోనూ దేవుని మందిరంలోనూ అనేక సమస్యల్ని మనం చూస్తూ ఉన్నాం. Revenge or pride or anger, they are such games. Nobody will win. Ultimately the revenge will win, the anger will win, pride will win, we will be defeated. అహంకారము, కోపము, ప్రతీకారము, ఈ మూడిట్లో ఏది చూసినా సరే అందులో ఎవరు గెలిచినట్టు కాదు, కానీ చివరికి మనం ఓడిపోయినట్టే అందులో. Yeah, they will win. అవి గెలుస్తాయి. So that's why as the children of God, we must be very careful when we get angry or when the pride comes to us and when this revengeful attitude comes. అందుకే దేవుని బిడ్డలుగా నీవు నేను మనమందరము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కోపం వచ్చినప్పుడు కానీ, మనలో అహం ప్రవేశించినప్పుడు కానీ, ప్రతీకారేచ్ఛ వచ్చినప్పుడు కానీ. So in 15th chapter we have seen he wanted to make some reconciliatory efforts. 15వ అధ్యాయంలో తను కొన్ని సమకూర్చుకోవడానికి, reconciliation, that is సమాధాన పడడానికి కొన్ని ప్రయత్నాలు చేసినట్టుగా మనం చూస్తాం. Because he wanted to continue to live with the girl with whom his marriage was fixed. ఎవరితో అయితే తన వివాహం నిశ్చయం చేయబడిందో ఆ అమ్మాయితో కలిసి తను జీవితాంతం నివసించాలని చెప్పి ఆయన కోరుకున్నాడు. After few days his anger was cooled down. కొన్ని దినముల తర్వాత తన కోపం చల్లారింది. Now he has taken a present, in those days a goat, to that girl. ఇప్పుడు ఆయన ఆ దినాల్లో ఒక బహుమానంగా మేకపిల్లని తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళాడు. And we all know her father played a very crucial role.
అయితే ఆ అమ్మాయి తండ్రి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించాడు ఆయన. He has given that girl to another man. అయితే ఆ అమ్మాయిని వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయించాడు. So from this we can understand, we can learn some lessons. దీని నుంచి మనము కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. See, not only we should not have marriage alliances with ungodly people, దేవుని బిడ్డలు కానిటువంటి వారితో మన వివాహ సంబంధాలు కలిగి ఉండడం మాత్రమే కాదు, even close relationships with the unsaved people, they are also very dangerous. రక్షింపబడినటువంటి వారితో ఎంతో అత్యంత సన్నిహిత సామీప్యమైనటువంటి స్నేహం కలిగి ఉండడం కూడా ప్రమాదకరమే. Sometimes they include the friendships. కొన్ని సందర్భాలు వాళ్ళు స్నేహాన్ని కలుపుకుంటారు. Especially students in the colleges. ముఖ్యంగా కళాశాలలో ఉండేటటువంటి విద్యార్థులు. Ungodly friendships are very, very dangerous. In the beginning they may look very attractive. దేవుని ఎరగనటువంటి వారితో స్నేహము ఎంతో అది ప్రమాదకరమైనది. ప్రారంభంలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది అది. Even for the grown up people, the social or business relationships with ungodly people is very dangerous. ఎదిగినటువంటి పెద్దవారైనటువంటి వారికి కూడా సామాజిక సంబంధాలు కానీ వ్యాపార సంబంధాలు కానీ దేవుని ఎరగనటువంటి వారితో కలిగి ఉండడం ఎంతో ప్రమాదకరమైన సంగతి. They will have a devastating effect on your spiritual life. వారు నీ ఆత్మీయమైనటువంటి జీవితం మీద ఎంతో నష్టం కలిగించే ప్రభావాన్ని చూపిస్తారు. That's what we have seen from the life of Ahab and Jehoshaphat. అదే మనము ఆహాబు యెహోషాపాతు జీవితాల నుంచి మనం చూస్తాం. We have already seen, ఇదివరకే మనం దాన్ని చూస్తూ వచ్చాం. whether it is a friendship, whether it is a marriage, or whatever we do in our life, it must take us at least one step forward in our spiritual life. మన జీవితంలో స్నేహం కావచ్చు, వియ్యం అందడం కావచ్చు, ఏదైనా సరే అది మనల్ని ఆత్మీయంగా ఒక అడుగు ముందుకేసేటట్టే ఉండాలి. అది Only in the case of sharing the gospel, in other areas we should not have any concordance or any relationship or any fellowship with the unsaved people. It is dangerous to us only. రక్షింపబడినటువంటి వారితో కేవలం సువార్త ప్రకటించే విషయంలో తప్ప మిగిలినటువంటి విషయాలు ఎక్కడ కానీ వారితో సహవాసం కలిగి ఉండడం, సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం మనకెంతో ప్రమాదకరమైన సంగతి అది. Yeah, we are living in the dangerous days. మనం అంత్య దినాల్లో అపాయకరమైన పరిస్థితుల్లో మనం We నివసిస్తున్నాం. must be very careful. These lessons are very important. ఈ పాఠాలు చాలా ప్రాముఖ్యమైనవి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. I know some Christians who had the business alliances with ungodly people. In the beginning, it looked so profitable, but as the days went by, they suffered great loss in their lives. నాకు కొంతమంది క్రైస్తవులు తెలుసు, వారు దేవుని ఎరగనటువంటి వారితో వ్యాపార సంబంధాన్ని కలిగి ఉంటూ వచ్చారు. ప్రారంభంలో అయితే ఎంతో గొప్ప లాభాలు వాళ్ళు గడించారు, కానీ తర్వాత ఎంతో విషాదంగా ఎంతో బాధతో వారు ముగించారు. Ultimately, they lost their faith also. చివరికి వారి విశ్వాసాన్ని కూడా పోగొట్టుకున్నారు. So we must be very careful. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. So when Samson wanted to make these reconciliatory efforts with that girl, ఆ అమ్మాయితో సంసోను తిరిగి సమాధాన పడడానికి తను చేసినటువంటి ప్రయత్నాల్లో, so when he failed in that attempt, ఆ యొక్క ప్రయత్నంలో ఆయన విఫలమైనప్పుడు, and he turned to the revengeful attitude, వెంటనే ఆయన ప్రతీకార్యకి మొదలుపెట్టాడు. he wanted to do tit for tat. ఆయన ఏంటంటే కుక్క కాటికి చొప్పు దెబ్బ అన్నట్టు ప్రతీకారం తీర్చుకోవడానికి మొదలుపెట్టాడు. Yes, he was called to fight the battles of the Lord like David, but he was fighting his own battles. దావీదు వల్లే తను యెహోవా యుద్ధములు చేయడానికి, దేవుని యుద్ధములు చేయడానికి ఆయన పిలువబడ్డాడు. అయితే తను సొంత యుద్ధాలు తను చేశాడు. Every battle he fought, every fighting in which he was involved, it is only for his own name's sake, not for God's name. ఆయన ఏ యుద్ధం చేసినా, ఏ యుద్ధంలో ఆయన పాల్గొన్నా కూడా కేవలం తన పేరు ప్రఖ్యాతుల కొరకే చేశాడు, కానీ దేవుని నామం కొరకు కానే కాదు. So in the life of a Christian, revenge is not permitted, it is prohibited. క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రతీకారం తీర్చుకోవడం అనేది ఎంతో నిషేధించబడింది, అది అనుమతించబడలేదు. Violence always begets violence. హింస తర్వాత హింసనే కంటుంది అది. So we must be very careful. అందుకే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. And later he killed some Philistines. దాని తర్వాత ఆయన కొంతమంది ఫిలిస్తీయుల్ని చంపాడు. As a matter of fact, the very calling of Samson was to kill Philistines. నిజానికి చూస్తే సంసోను యొక్క పిలుపు ఏంటంటే ఫిలిస్తీయుల్ని చంపడానికి ఆయన To పిలువబడ్డాడు. deliver the Israelites from the hands of the Philistines. ఫిలిస్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలుని దేవుడు విడిపించడం కొరకే. But why God could not accept the thing or that particular event of killing the Philistines? ఎందుకు ఈ ఫిలిస్తీయుల్ని చంపడాన్ని దేవుడు ఎందుకు అంగీకరించలేదు? He has done the right thing but with a wrong motive. అయితే ఆయన సరైనటువంటి సంగతినే చేశాడు, కానీ తప్పుడు ఉద్దేశంతో చేశాడు. Killing the Philistines is the right thing. The motive is very wrong for his own selfish interests. ఫిలిస్తీయుల్ని చంపడం అనేది సరైనటువంటి సంగతి, అయితే దాని వెనకాల ఉండేటటువంటి ఉద్దేశము స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశం, తప్పుడు ఉద్దేశం. That's why even when we are doing the ministry of God, with what motive we are doing, not only what we are doing is important, why we are doing is also very important.
అందుకే దేవుని పరిచర్య చేసేటప్పుడు మనము ఏం చేస్తున్నాం అనేది ముఖ్యమే. దాంతోపాటు ఏ ఉద్దేశంతో ఏం పరిచర్య చేస్తున్నాం అది కూడా ముఖ్యమే. Yes, sometimes we will do the ministry for our own name and fame or popularity. కొన్ని సందర్భాల్లో దేవుని పరిచర్యని పేరు ప్రఖ్యాతుల కొరకు మనం చేస్తాం. Some people they will do the ministry to earn money. కొంతమంది ఏమో పరిచర్యని ధనాన్ని సంపాదించుకోవడం కోసం చేస్తారు. So with so many motives they will be doing. అనేక రకాలైన ఉద్దేశాలతో వాళ్ళు చేస్తారు. So what you are doing, it is not only it is important, why you are doing is also very important. నువ్వేం చేస్తున్నావు అనేది మాత్రమే ప్రాముఖ్యం కాదు, కానీ నువ్వు ఏ ఉద్దేశంతో దేని కొరకు చేస్తున్నావు అనేది కూడా ముఖ్యమే. Because they have given that woman to another person, with that anger he has killed Philistines. ఆ స్త్రీని వేరే వ్యక్తికి వివాహానికి ఇచ్చేసారనేటటువంటి ఉద్దేశంతో కోపంలో ఆయన అనేక మంది ఫిలిస్తీన్లను చంపాడు. That's why God could not accept it. అందుకే దేవుడు దాన్ని అంగీకరించలేదు. If Samson says, because Philistines are oppressing Israel, I am attacking them, God would have honored that. ఒకవేళ సంసోను దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిస్తీన్లు అణచివేస్తున్నారు, అందుకే నేను వారి మీద దాడి చేస్తున్నాను అనుంటే దేవుడు ఖచ్చితంగా దాన్ని అంగీకరించేవాడు. Or even he can say, Lord, the call you have given to me is to deliver the people of Israel from the hands of the Philistines. So I am attacking them to deliver the people of Israel. God would have accepted it. ఓ ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీన్ల హస్తాల నుంచి విడిపించడం, కాబట్టి ఆ పిలుపుని బట్టి నేను వారి మీద దాడి చేస్తున్నాను, వారిని విడిపించడానికి పని చేస్తున్నాను అనుంటే ఖచ్చితంగా దేవుడు అంగీకరించుండేవాడు. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, who are involved in the work of the Lord, నీవు దేవుని పనిలో నిమగ్నమై ఉన్నావు. yes, we are doing with what motive we are doing, that is very important. మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నామో అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. Sometimes even the preachers I know, you also may be knowing, in competition they will be doing the ministry. నాకు కొంతమంది బోధకులు తెలుసు, మీకు కూడా తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే పోటీ తత్వంతో పరిచర్య Oh, చేస్తారు. that brother has given 4 messages, I must give 5 messages. ఆ సహోదరుడు 4 వర్తమానాలు ఇచ్చాడు కాబట్టి నేను 5 వర్తమానాలు This ఇవ్వాలని. man sang 4 songs, I must sing 5 songs. ఆ వ్యక్తి 4 పాటలు పాడాడు, నేను 5 పాటలు పాడాలి. With competition, పోటీతో God will not accept it. దేవుడు దాన్ని అంగీకరించడు. Yes, with right motive you do the ministry. సరైనటువంటి సదృక్పథంతో మనం చేయాలి పరిచర్యని. In the ministry of God, remember, there is no competition among the workers, only cooperation among the workers. దేవుని పని విషయంలో జాగ్రత్తగా గమనించండి. పోటీ తత్వం అనేది ఉండదు, కానీ ఒకరికొకరు పరస్పర సహకారం అనేది మాత్రమే ఉంటుంది. We are all belonging to the same body. మనమందరం ఒకే శరీరానికి చెందిన So వారమే. our motives are very important. మన ఉద్దేశాలు చాలా ప్రాముఖ్యం. So why you are doing the ministry today? ఈ దినాన్ని నువ్వు ఎందుకు పరిచర్య చేస్తున్నావు? Let it be preaching or going into the open air gospel preaching or whatever ministry in the house of God or outside. What is the motive behind it? God will see not only what you are doing, and He will weigh why you are doing. దేవుని మందిరంలో నువ్వు బోధ చేయడం కావచ్చు, బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం కావచ్చు, దేవుని ఇంట్లో పని చేయడం కావచ్చు, ఇవన్నిటిని కూడా దేవుడు ఎందుకు చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అనేది చూసి దేవుడు బేరీజు వేస్తాడు. Ultimately, to take His revenge, He has caught hold of 300 foxes. చిట్ట చివరికి తను ప్రతీకారం తీర్చుకోవడం కొరకు 300 నక్కలు పట్టుకున్నాడు ఆయన. Now you tell me, last week we were seeing how much time it must have taken to Samson to catch 300 foxes. చూడండి, సంసోను 300 నక్కలు పట్టుకోవడానికి ఆయనకి ఎంత సమయం పట్టి ఉండొచ్చు? Very difficult, isn't it? చాలా కష్టమైన సంగతి, అవునా కాదా? In our own houses, 2 or 3 children are there. If you catch hold of one fellow, the other fellow will be running away. మన ఇంట్లో 2-3 పిల్లలు ఉంటే వారిలో ఒకరిని పట్టుకుని ఇంకొకటి పారిపోతుంటాడు, 300 పరిగెత్తాడు. foxes. This is nakka, not ordinary being, isn't it? Jittulu mari nakka. ఇది సామాన్యమైనటువంటి జంతువుగా జిత్తులు మారి నక్క. అటువంటి నక్కల్ని 300 అంటే చూడండి, And it's very difficult. అది చాలా కష్టమైన పని. And not only that, అంత మాత్రమే కాదు, making those 300 into 150 batches 2 by 2. ఆ 300 నక్కలు 150 గుంపులుగా 2 కలిపి ఒకటిగా చేశాడు. And he has kept the firebrand by tying their tails. ఆ 2 నక్కల తోకల మధ్యలో దివిటీని పెట్టాడు. Is it easy? అది అంత సులువైన పనా? From this we can understand one thing. దీని నుంచి మనం ఒక సంగతి అర్థం చేసుకోవచ్చు. Vengeance always is very costly, and also it will take away all your energy. చూడండి, ప్రతీకారం తీర్చుకోవడం అనేది ఎంతో క్రయంతో కూడినటువంటిది. అంత మాత్రమే కాకుండా నీ శక్తి యుక్తులంతటిని అది లాగే You have to తీసివేసుకుంటుంది. waste your time, your money, your energy, everything to take vengeance. నీవు ప్రతీకారం తీర్చుకోవడం కొరకు నీ శక్తి, నీ ధనము, నీకుండేటటువంటి బలము, సమయం అన్ని నువ్వు చెల్లించాల్సిందే. Such a mighty man, I can say there is no mightiest man than Samson in the Bible. He is such a mighty man. He must have invested so many days for that. సంసోను ఎంతో బలాఢ్యుడు, బైబిల్లో అటువంటి బలాఢ్యుడు ఇంకొక వ్యక్తి లేరు. అటువంటి వ్యక్తి దాని కొరకు ఎన్నో దినముల్ని ఖర్చు పెట్టాడు. And now those foxes we have seen in 15:1,
It is the time of the harvest, so they are left in those fields and they have burnt all their income or property, harvest. 15వ అధ్యాయం మొదటి వచనంలో అది గోధుమల కోతకాలము. ఆ సమయంలో ఆ నక్కలను ఆయన ఆ విధంగా విడిచిపెట్టాడు. ఆ విధంగా వెళ్ళి ఆ ధాన్యాన్ని అంతటిని అవి కాల్చివేశాయి. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. Now they became very angry, the Philistines. ఇప్పుడు ఫిలిస్తీయులు ఎంతో కోపంతో రగిలిపోతున్నారు. So now there will be a question. ఇప్పుడు ఒక ప్రశ్న. As the children of God, when the people hurt us, when the people harm us, what we have to do? దేవుని పిల్లలుగా వేరే వాళ్ళని మనం గాయపరిచినప్పుడు, బాధపరిచినప్పుడు మనం ఏం చేయాలి? Yes, okay, agreed. Taking revenge is wrong, but what to do? ప్రతీకారం తీర్చుకోవడం తప్పు, మరి ఏం చేయాలి? That also we have seen last week. అది కూడా మనం గత వారం చూస్తూ వచ్చాం. Number one, we have to leave the things into the hands of God because He is more powerful. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి సంగతులన్నింటినీ ప్రభు చేతిలో పెట్టాలి. That's what we read in Romans 12 chapter 17 to 21. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17 నుంచి 21 వరకు ఆ సంగతులు మనం అక్కడ చదువుతాం. Lord is always beside us to take care of all these things. ఈ సంగతులన్నిటి విషయమై జాగ్రత్త వహించడం కొరకు మన ప్రభు ఎల్లప్పుడూ మన పక్కన ఉంటాడు. Many times the Lord says, cast your burden upon me. నీ భారం నా మీద మోపు అంటాడు ప్రభు. You take rest. నీ విశ్రాంతి తీసుకో. You cannot do it on your own. నీ సొంతంగా నువ్వేం చేయలేవు. But many times we try to do the things and we will waste our energy. చాలా సందర్భాల్లో మనం సంగతులను చేయాలని చూసి మన శక్తినంతా వృధా చేసుకుంటాం. So cast your burden upon the Lord. ప్రభు మీద భారాన్ని మోపు. So first thing is you have to leave the things to God's hands. మొట్టమొదటి సంగతి ఈ పరిస్థితులన్నింటినీ ప్రభు చేతిలో పెట్టేసేయాలి. And secondly, రెండవదిగా you have to love them that attacked you. That is, you have to pray for them. నీ మీద ఎవరైతే దాడి చేశారో వారిని నువ్వు ప్రేమించు, వారి కొరకై నువ్వు ప్రార్థన చేయి. Yeah, pray for their salvation if they are lost. ఒకవేళ వారు నశించిపోయినటువంటి వారైతే వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయి. If the saved people are hurting you, pray for their repentance. They may find or recognize their fault. ఒకవేళ రక్షించబడినటువంటి వారే ఈ విధమైనటువంటి తప్పిదం చేసినట్లయితే వారి యొక్క తప్పిదం వారు గ్రహించేటట్టు, మారు మనసు పొందేటట్టు వారి కొరకు నువ్వు చేయి, పశ్చాత్తాపపడేటట్టు. That is our job. Vengeance is not ours. ప్రతీకారం తీర్చుకోవడం మన పని కాదు, కానీ ఈ విధంగా వారి కొరకు మనం ప్రార్థన చేయడం మన పని. And the third thing is, మూడో సంగతి, thank God for counting you worthy to suffer shame for His name's sake. ఆయన నామ ఘనత మహిమ కొరకు నీవు ఆ విధంగా అవమానం పొందడం కొరకు నీవు యోగ్యుడని దేవుని కృతజ్ఞతలు చెల్లించు. Yes, Lord, you have counted me worthy. ఓ ప్రభువా, నీవు నన్ను యోగ్యుడిగా ఎంచుకున్నావు. Though many people are there, అనేక మంది ఉన్నప్పటికీ కూడా ప్రభువా, but thou hast counted me worthy to suffer shame like this. ఈ విధంగా అవమానం పొందడానికి నీవు నన్ను ఎంచుకున్నావు, నీకు వందనాలు తండ్రి. Then what satisfaction will be there in your life? అప్పుడు నీ జీవితంలో ఎంత గొప్ప సంతృప్తి నీకు ఉంటుందో తెలుసా? Fourthly, forgive them. నాలుగోది, వారిని క్షమించేసి. So this is what we have seen in the first 8 verses of 15th chapter. ఈ సంగతుల్ని 15వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో మనం చూస్తూ వచ్చాం. Keeping this as background, దీన్ని వెనక చరిత్రగా మనం ఉంచుకొని shall we turn to Judges chapter 15 again? తర్వాత మళ్ళా రండి న్యాయాధిపతులు 15వ అధ్యాయం. Judges chapter 15, న్యాయాధిపతులు 15 and from verses 9 to we have seen up to 8th verse, 9 to 13. 8 వరకు మనం చూసాం, 9 నుంచి 13 వరకు చూసుకుందాం. Responsively, మార్చి చదువుకుందాం. Judges chapter 15, 9 through 15, 9 to 13. న్యాయాధిపతులు 15వ అధ్యాయం 9వ వచనం నుంచి 13 వరకు మార్చి చదువుకుందాం. అప్పుడు ఫిలిస్తీయులు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదరి లేహీలో దోపుడు కొరకై దండు కూర్చిరి. అందుకు యూదా జనుల్లో 3000 మంది ఏతాములోని బండ యొద్దకు పోయి సంసోన్ను చూచి, ఫిలిస్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితినెను. అందుకు వారు, అలా కాదు, నిశ్చయముగా నేను నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించేదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకొని వచ్చిరి. చాలు. If you see all these portions, ఈ భాగాలన్నీ మనం చూస్తే we can see Samson's life is full of contradictions. ఎంతో సంసోని జీవితం వివాదాస్పదమైంది. He was chosen by God to deliver Israelites, but lived every moment for himself, self only. సంసోను ఫిలిస్తీయుల బారి నుంచి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడం కొరకు ఏర్పరచుకున్నాడు దేవుడు. అయితే తన స్వయం కొరకే తన జీవితం ప్రతి క్షణంలో ఆయన జీవిస్తూ వచ్చాడు. Another contradiction in his life is he was called to be a Nazirite and ultimately he violated
all the vows of a Nazirite. ఆయన నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, ఆయన నాజీరుకు ఉండాల్సినటువంటి వ్యక్తి అయితే నాజీరుకు ఉండాల్సినటువంటి అన్నిటినీ ఆయన వమ్ము చేసేసాడు. Not only that, అంత మాత్రమే కాదు, he called to lead a holy and a very pure life, but he lived seeking marriages with ungodly women. ఆయన ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా ఉండడానికి ఆయన పిలువబడ్డాడు. అయితే ఆయన రక్షణ లేనటువంటి దేవుడిని ఎరగనటువంటి వారితో వివాహ సంబంధాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడ్డాడు. Samson was sinful and selfish. సంసోను మాటకు వస్తే ఆయన ఎంతో పాపం చేసినటువంటి వ్యక్తి, ఆయన ఎంతో స్వార్థపరుడు. ఆయన In spite of his shortcomings, we have already seen God used him. God's ways we cannot find out. ఆయనకి ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికి కూడా, ఆయనకు పతనాలు ఉన్నప్పటికి కూడా దేవుడు ఆయన్ని బలమైన విధానంలో వాడుకున్నాడు. దేవుని యొక్క సంగతుల్ని మనము గ్రహించలేము, అర్థం చేసుకోలేం. In Psalm 77 verse 19 it is written, the way of God is in the sea, you and I cannot find it. ఈ 77వ కీర్తన 77:19. 77వ కీర్తన 19వ వచనంలో రాయబడింది, దేవుని యొక్క మార్గములు అవి మనకి గోచరం కానివేటువంటి. 77:19. 77వ కీర్తనం 19వ వచనం, నీ మార్గము సముద్రంలో నుండెను, నీ త్రోవలు మహాజలములలో నుండెను, నీ అడుగుల జాడలు గుర్తింపబడకయుండెను. Yeah, how God works, it is a mystery. ఏ విధంగా దేవుడు పనిచేస్తాడనేది అది ఒక మర్మం. అది Anyhow, Samson did some service, but it is an unacceptable service. There are no rewards for that service. సంసోను ఏదో సేవ చేశాడు కానీ దానికి ఏ విధమైనటువంటి బహుమానాలు ఆయనకి రాలేదు. We have to examine our lives in this particular area. ఈ నిర్దిష్టమైనటువంటి ఈ స్థలంలో మన యొక్క సంగతుల్ని మనం పరిశీలించుకోవాలి. We are working for God. మనం దేవుని కొరకు పనిచేస్తున్నాం. Almost every one of us are involved in some work or other. మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక పనిలో మనం నిమగ్నం అవుతూ ఉంటున్నాం. In the light of the life of Samson, we have to examine whether we are doing acceptable service or not. సంసోను యొక్క జీవితపు వెలుగులో మనం దేవునికి అంగీకారమైనటువంటి సేవ చేస్తున్నామా లేదనేది పరీక్షించుకోవాలి. So being used by God is not that much important, but whether God is working through you, that is more important. నీవు దేవుని కొరకు పనిచేయడం అదంత ప్రాముఖ్యం కాదు కానీ దేవుడు నీ ద్వారా పనిచేస్తున్నాడా లేదా అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. Many times we will be feeling so proud of those things, what we are doing for God. మనం దేవుని కొరకు ఏం చేస్తున్నామో ఆ సంగతుల విషయం మనం చాలా సందర్భాల్లో చాలా అతిశయిస్తాం. Oh, I have done that, I have done this, I have done that. See, what we are doing for God is not at all important. నేను ఇది చేశాను అది చేశాను అని చెప్పి మనం చాలా అతిశయిస్తూ ఉంటాం. అయితే మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం అదంతా ప్రాముఖ్యమైనది కాదు. But what God is doing through us, that is very important. దేవుడు మన ద్వారా ఏం చేస్తున్నాడో అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. That only will be rewarded. దానికి మాత్రమే బహుమానం ఉంటుంది. Many times, not knowing for the purpose for which God has called us, we will be poking our nose into all the things, all the matters. దేవుడు ఏ ఉద్దేశం కొరకు మనల్ని పిలిచాడో దాన్ని మనం గుర్తెరగకుండా మనం అనేక సందర్భాల్లో ఏం చేస్తున్నట్టు అన్నిట్లో తలదొరుస్తూ ఉంటాం. Sometimes people also, believers also will encourage us, Anna, you do it, you are the right person. You will not ask God. By hearing those people's words, you will be going forward. Ultimately, you will be subjected to great loss. అనేక సందర్భాల్లో సహోదరులు విశ్వాసులైనటువంటి వారు కూడా, అన్నా నువ్వు ఏదే చేయగలవు, నువ్వు చేయగలవు అన్నా అని చెప్పి ప్రోత్సహిస్తారు. నువ్వు వెంటనే ఏం చేస్తావంటే దేవుడి దగ్గర విచారించకుండా వీరు చెప్పిన దాన్ని బట్టి నువ్వు దేవుని పని చేస్తావు. చిట్ట చివరికి ఏ విధమైనటువంటి బహుమానం లేకుండా నువ్వే నష్టపోతావు. Because it is not God given work. ఎందుకంటే దేవుడి చేత అప్పగించబడిన పని కాదు అది. People have encouraged you. ప్రజలు నిన్ను ప్రోత్సహించారు అంతే. Many times people will come and say that. చాలా సందర్భాల్లో ప్రజలు వచ్చి ఆ విధంగా చెప్తారు. Oh brother, who is like you? అన్నా నీలాంటి వాళ్ళు ఎవరున్నారు? You are open, you will talk very openly. అన్నా నువ్వు చాలా బహిరంగ, నువ్వు చక్కగా మాట్లాడగలవు. Oh, you will be becoming so proud and you will be glorying in that, and finally you will jump into the picture. God has not sent you, people are sending you. అయితే నువ్వు వెంటనే ఆనందంతో సంతోషంతో నువ్వు ఉత్సాహంతో ఎగిరి దూకి అందులో పనిచేస్తావు. ప్రజలు నిన్ను పంపించారు కానీ దేవుడు అయితే నిన్ను పంపించలేదు. That's why God will not give any reward for that. అందుకొరకే దేవుడు దాని కొరకు ఏ విధమైన బహుమానం నీకు ఇవ్వడు. Sometimes even some people will say, కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటారు కదా, అన్న నేను చేసేది కూడా దేవుడి పనే కదన్నా, నేను నా సొంతం ఉందా, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? అన్నా నేను చేసేది కూడా నా సొంత పని కాదు కదా, దేవుడి పనే కదా, ఇందులో ఏ విధమైన తప్పు ఉంది? Though it is God's work, if it is not given by God to you, if you are doing, it is wrong only. అది దేవుడి పని అయినప్పటికీ దేవుడు నీకు అప్పగించకుండా ఉంటే నువ్వు చేస్తే అది తప్పే. That is what we read in Matthew 7:21, 22, 23. Many times we have seen it. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, 23 వచనాల్లో మనం చూస్తాం.
Oh, they are calling him God, Lord and Lord. వాళ్ళు ప్రభు ప్రభు అని సంబోధిస్తారు. They have done wonderful things. వాళ్ళు అద్భుతమైన సంగతులు They have చేశారు. healed the people, healed the sick people. వాళ్ళు రోగగ్రస్తులను స్వస్థపరిచారు. And they have driven out demons from the lives of the people. వాళ్ళు దెయ్యాలను వెలగొట్టారు. And they have done all these works only in the name of Jesus. కేవలం యేసు నామములోనే వాళ్ళు అనేకమైన గొప్ప కార్యాలు They are అద్భుతాలు చేశారు. addressing God as Lord and Lord. వాళ్ళు దేవుడిని ప్రభు ప్రభు అని They సంబోధిస్తున్నారు. have done all the things what the Lord told only in the name of Jesus, not for their own glory. దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా యేసు నామములో దేవుని మహిమ కొరకే చేశారు కానీ సొంత మహిమ కొరకు కాదు. But what God is telling, అయితే దేవుడు I ఏమంటున్నాడు? knew you not. మీరెవరు నేను ఎరుగును They అంటాడు. have not committed any sin. వాళ్ళు ఏ విధమైన పాపం తప్పిదం They చేయలేదు. have done good things only. వాళ్ళు మంచి సంగతులే The చేశారు. things what the Lord asked the disciples to do, the same things they have done. యేసు ప్రభు శిష్యుల్ని ఏదైతే చేయమన్నాడు అదే సంగతుల్ని వీళ్ళు కూడా చేశారు. And they have done in the name of Jesus. వాళ్ళు యేసు నామంలోనే చేశారు. Even then, why God addressed them, you the doers of iniquity? ఎందుకు వారిని దేవుడు అక్రమం చేయవారని సంబోధిస్తున్నాడు? They have done the good thing, but which is not given to them by God. వారు దేవుడు అప్పగించబడినటువంటి దాన్ని వారు మంచివే చేశారు. వాళ్ళు So that's why మంచి పనే చేశారు కానీ దేవుడు వారికి అప్పగించలేదు ఆ పని. So that's why he called it as iniquity. అందుకే దేవుడు దాన్ని అక్రమం చేయవారలారా అంటాడు. అక్రమము means క్రమము గాని అది అక్రమం. క్రమం కాకుండా ఉండేది ఏదైనా సరే అది అక్రమమే. That's why in the work of God we must be very careful. అందుకే దేవుని పనిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Yes. Is it the will of God? ఇది దేవుని చిత్తమేనా? Is God asking me to do it? నిజంగా దేవుడు నన్ను ఈ పని చేయమని చెప్తున్నాడా? Suppose if God has not asked me to share the word of God today. ఒకవేళ దేవుడు ఈ రోజు నన్ను వాక్యం పంచుకోమని చెప్పలేదు అనుకోండి. And suppose if I came and stood here. ఒకవేళ నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను అనుకోండి. Then I may give a wonderful message. నేను అద్భుతమైన వర్తమానం I ఇవ్వచ్చు. will not get any reward for that. దాని కొరకు ఏ విధమైన బహుమానం నాకు Tomorrow దొరకదు. if I ask God, I have given a wonderful message, what is the reward for this? ఓ ప్రభువా నేను అద్భుతమైన వర్తమానం ఇచ్చాను కదా నాకేంటి ప్రభు బహుమానం అని రేపటి దినాన నేను ప్రభుని అడిగితే Then God will ask, who asked you to give? దేవుడు అంటాడు కదా నన్ను ఎవరిని నియమన్నారు I వర్తమానం? never asked you. నేను ఎప్పుడు నీకు చెప్పలేదే. I have prepared another person with much more wonderful message, but you went and stood there. నేను ఇంకా వేరే వ్యక్తిని అద్భుతమైనటువంటి వర్తమానంతో నేను ఆయన్ని సిద్ధం చేస్తే నువ్వు వెళ్ళి అక్కడ నిలబడ్డావు. Because you are standing there, he could not come. నువ్వు నిలబడ్డావు కాబట్టి ఆయన వచ్చి రాలేకపోయినాడు. So that is punishment number 2. అది రెండో శిక్ష. అది See, first is who asked you to give the message. మొట్టమొదటి నిన్ను అసలు వర్తమానం ఏమన్నారు? And secondly, you are an obstruct into the prepared vessel. ఇంకొకటి ఏంటంటే సిద్ధపరచబడినటువంటి ఘటానికి నువ్వు ఆటంకరంగా You ఉన్నావు. have totally spoiled the work, he will say. నీవు దేవుని పనిని పూర్తిగా పాడు చేసావు Oh, అంటాడు. I'll be happy. I may be happy because I have given a wonderful message. I am having satisfaction. Some people may come to me and they may appreciate me. But from God, I will not get any reward. నేను అద్భుతమైనటువంటి వర్తమానం ఇచ్చానని నాకు ఎంతో సంతృప్తి ఉంది. చాలా మంది ప్రజలు వచ్చి అన్న నువ్వు చాలా చక్కగా చెప్పావని చెప్పి అనేక మంది నన్ను మెచ్చుకుంటూ ఉండొచ్చు. అయితే దేవుని దగ్గర నుంచి నాకు ఏ విధమైనటువంటి బహుమానం ఉండదు. That's why ministry of God is a serious thing and it is to be done in a disciplined way. అందుకే దేవుని పరిచర్య ఎంతో తీవ్రమైనటువంటి సంగతి. అది ఎంతో క్రమశిక్షణ కలిగిన విధానంలో ఆ పరిచర్య చేయాలి. So this man Samson always full of these contradictions. అయితే సంసోను ఎల్లవెల్ల ఎంతో వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. He did the service of the Lord, but it was not acceptable. అయితే ఆయన దేవుని సేవ చేశాడు కానీ అది దేవుని దృష్టిలో అంగీకరించబడలేదు. That's why he was not the winner, he was the loser. అందుకే ఆయన జయించినటువంటి వ్యక్తిగా కాదు, ఆయన ఓడిపోయినటువంటి వ్యక్తిగానే ఉన్నాడు. Time and again, why I am stressing on wedding? ఎందుకు మరలా వివాహం గురించి నేను నొక్కి చెప్తూ ఉన్నాను? Because things went out of control in the life of Samson from wedding. ఎందుకంటే సంసోని జీవితంలో సంగతులన్నీ తన చేతిలోని చేజారిపోయినాయి. ఎప్పటి నుంచి అంటే అది వివాహం నుంచే. One wrong step led to another wrong step. ఒక తప్పు అడుగు ఇంకొక తప్పు అడుగుకి దారి తీసింది. First thing, the wrong step is choosing a Philistine wife. మొట్టమొదటి తప్పు మార్గం తప్పు అడుగు ఏంటంటే ఒక ఫిలిస్తీయురాలిని ఆయన ఎంపిక చేసుకోవడం. Then as a result of that, the Philistines deceived Samson. దాన్ని బట్టి ఫిలిస్తీయులు ఆయన మోసం చేశారు. And as an effect of it, he killed 30 people. దాని ప్రభావంతో ఆయన ఫిలిస్తీయులు 30 మందిని చంపాడు. And he left for his home. తన ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు. And his wife is given to another. తన భార్యను వేరే వాళ్ళకి ఇచ్చేశారు. And as a result of that, he burned the crops. దాన్ని బట్టి ఆయన వారి పంటలన్నింటినీ కాల్చివేశాడు. And they burned his wife and father. తర్వాత వాళ్ళు వచ్చి ఆయన భార్యని తర్వాత ఆ భార్య యొక్క తండ్రిని కాల్చివేశారు. And Samson retaliated in killing all those people. ఆ ప్రజలందరినీ చంపడం ద్వారా ఆయన ప్రతీకారం తీర్చుకున్నాడు. Ultimately, he lost the Nazarite vow. తర్వాత చివరికి తన నాజీరుగా ఉండేటటువంటి ఒప్పందాలను So పోగొట్టుకున్నాడు ఆయన. when we see all these unwanted things have taken place in the life of Samson, it started with the wrong alliance. That's why I am stressing regarding marriage time and again. అనవసరమైనటువంటి సంగతులన్నీ తన జీవితంలో ఎప్పటి నుంచి అంటే వివాహం నుంచే చోటు చేసుకున్నాయి. అందుకే వివాహం గురించి మరలా నేను నొక్కి చెప్తున్నాను. Now when we come to the 9th verse, ఇప్పుడు 9వ వచనానికి మనం వస్తే the hostilities, the enmity between Samson and the Philistines
it further escalated. ఇప్పుడు సంసోన్కి ఫిలిస్తీన్లకు మధ్య ఉండేటటువంటి ఆ యొక్క వివాదం అనేది తీవ్రమైనటువంటి స్థాయికి చేరిపోయింది. Not only that, అంత మాత్రమే his కాదు, own people, the people of Judah, has not supported him. తన సొంత ప్రజలైనటువంటి యూదా ప్రజలు తనకి మద్దతుగా లేరు. What a sad state, doing the work of God, that is killing the Philistines, and rejected by the enemies, rejected by his own people. This will be the result. చూడండి, తన శత్రువుల్ని ఫిలిస్తీన్లని చంపాడు కానీ తన సొంత ప్రజల చేత తృణీకరించబడ్డాడు, శత్రువుల చేత కూడా తృణీకరించబడ్డాడు. ఏంటి దానివల్ల ఉపయోగం? The people of Judah wanted to desert their leader. చూడండి, యూదా ప్రజలు వారి నాయకుడిని వద్దని త్రోసివేయాలనుకున్నారు. By being provoked by Samson's violence in 15:8, 15వ అధ్యాయం 8వ వచనంలో తను చేసినటువంటి ఆ యొక్క హింసను బట్టి, because he killed many people, ఆయన అనేక మందిని ఆయన చంపాడు. Philistines made a raid upon Lehi in Judah to capture Samson, their enemy. లేహీలో ఉండేటువంటి సంసోన్ని, తన శత్రువు అయినటువంటి సంసోన్ని పట్టుకోవడానికి వాళ్ళు పన్నాగాలు బంతు ఉన్నారు. In verse 9 it starts with then. తర్వాత The word రాయబడింది then. 9వ వచనంలో అప్పుడు. That is the effect of 15:8. అంటే 15:8లో ఉండేటటువంటి దాని ప్రభావం అని దాని అర్థం. Till 15:8 the Philistines paid little attention to Samson. 15:8 వచనం వరకు ఫిలిస్తీయులు సంసోను మీద అంతగా దృష్టి పెట్టలేదు, కొంచెం స్వల్పంగా దృష్టి పెట్టారు అంతే. They treated the attacks of Samson as personal issues of Samson. సంసోను చేసినటువంటి దాడులన్నింటినీ కూడా ఏం చేశారంటే ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి వివాదాలుగానే వాళ్ళు పరిగణించారు. Now when he attacked the Philistines in 15:8, 15:8లో ఆయన ఫిలిస్తీయుల మీద ఎప్పుడైతే దాడి చేశాడో, now the Philistines treated it as a threat to their reigning. ఇప్పుడు వారి పరిపాలనకి ఎంతో ఆటంకరంగా ఉంది, ఎంతో ప్రమాదకరంగా ఉందని వాళ్ళు గ్రహించారు. When Samson killed single-handedly many of them, సంసోను ఒంటి చేత ఆయన బహుమందిని బహుగా హతం చేసినప్పుడు, and the enemy came to frighten the people of Judah. ఇప్పుడు శత్రువులు వచ్చి యూదా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం They ప్రారంభించారు. wanted to arrest Samson 15:10. 15:10లో సంసోన్ని వాళ్ళు నిర్బంధించడానికి వచ్చారు. It is written in verse 9, 9వ వచనంలో రాయబడింది, they spread themselves in Lehi. ఫిలిస్తీయులు బయలుదేరి యూదా దేశంలో చెదరి. Chedari means not in one place. అంటే చెదిరి ఉండడం అంటే ఒక స్థలంలో ఉండడం అని They కాదు. have covered the whole the area of Judah. ఆ యూదా దేశం అంతటిని వాళ్ళు పరిపూర్ణంగా ఆక్రమించుకొని అక్కడ ఉన్నారని వాళ్ళు. The word spread is very important. The word camped is not written, spread is written there. అక్కడ ఒక క్యాంపు లాగా నివాసంగా ఉన్నారు, గుంపుగా రాయబడలేదు కానీ చెదిరున్నారని రాయబడింది. They have covered the whole area. ఆ ప్రదేశం అంతటిని వాళ్ళు పూర్తిగా కవర్ In the చేసేసారు. coming days we are going to see the meaning of that word spread. ఆ చెదరి అనేటటువంటి మాటకి అర్థాన్ని రాబోయే రోజుల్లో మనం చూద్దాం. So in one word we can say it is an organized terror. ఇంకొక మాటలో చెప్పాలంటే అది ఎంతో పకడ్బందీగా ప్రణాళిక చేయబడినటువంటి దాడి చేయడానికి ఉన్నటువంటి ఏర్పాటు. Because the enemy's desire is Judah must be always the slaves to them. వారి యొక్క కోరిక ఏమైనదంటే యూదా ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ వారికి బానిసలుగానే So ఉండాలని. the enemy attacks from all sides. ఈ శత్రువు అన్ని దిశల నుంచి వారి మీద దాడి చేస్తూ వచ్చాడు. And the enemy came to capture their leader. వారి నాయకుడిని పట్టుకోవడానికి, బంధించడానికి ఇప్పుడు వచ్చారు. From this what lesson we can learn as children of God? దేవుని పిల్లలుగా మనం ఇప్పుడు ఏం పాఠం నేర్చుకోవాలి? Not only learning about Samson, how can we apply to our personal lives as children of God? సంసోను గురించి నేర్చుకోవడం, తెలుసుకోవడం మాత్రమే కాదు, దేవుని పిల్లలుగా మన సొంత జీవితాలకు ఏ విధంగా అన్వయించుకోవచ్చు. From this we can understand how satanic forces attack the children of God. ఏ విధంగా సాతాను శక్తులు దేవుని పిల్లల మీద దాడి చేస్తాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. Satan always desires that God's people must serve Satan's purposes. అయితే ఎల్లవేళ సాతాను యొక్క ఉద్దేశం ఏమైనదంటే, శత్రువు యొక్క ఉద్దేశము దేవుని ప్రజలు సాతాను ఉద్దేశం ప్రకారం దేవుని సేవించాలని. That is Satan's. You call yourself as a Christian but serve my purpose. నీవు క్రైస్తవుడని పిలిపించుకో, ఏం పర్లేదు, అయితే నేను చెప్పిన ఉద్దేశాల ప్రకారం నువ్వు సేవ If చేసుకుంటాడు. you come to the house of God, Satan will not feel for it. నీవు దేవుని మందిరానికి వస్తే సాతాను దాని గురించి పెద్దగా You పట్టించుకోడు. go anywhere as long you serve my purposes. నీవు నా ఉద్దేశాలు నెరవేరుస్తున్నంతకాలం నువ్వు ఎక్కడికన్నా పో. So we have to take note of it. మనం దాని విషయమై గ్రహింపగలిగి ఉండాలి. Always remember, when you attack Satan's territory, he will not sit idle. సాతాను యొక్క క్షేత్రంలో నువ్వు దాడి చేసినప్పుడు సాతాను మౌనంగా కూర్చోడు. Satan swiftly launches the counter attack. వెంటనే ప్రతి దాడికి సాతాను ఎంతో వేగవంతంగా ప్రయత్నాలు చేస్తాడు. If you see carefully, చాలా జాగ్రత్తగా మనం చూస్తే
generally within the church much attacks will not be there. When you go to open air, much attacks will be there. సంఘంలో మనం చూసినట్లయితే ఎక్కువగా దాడులు ఉండవు, కానీ బహిరంగ సువార్తకి వెళ్ళినప్పుడు ఎక్కువగా దాడులు ఉంటాయి. Why? ఎందుకో తెలుసా? When you are going to open air gospel preaching, నువ్వు బహిరంగంగా వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు you are entering into Satan's territory. Satan is the prince of the world. ఎందుకంటే ఈ లోకాధికారి అయినటువంటి సాతానుడు వాడి యొక్క క్షేత్రంలోనికి, వాడి ప్రదేశంలోనికి నువ్వు అడుగు You పెడుతున్నావు. are drawing some of the people out of Satan's territory. సాతాను యొక్క ప్రదేశంలో నుంచి, వాడి ఉచ్చుల నుంచి కొంతమందిని నువ్వు బయటికి లాగుతున్నావు. That's why Satan will not be silent. అందుకే సాతానుడు మౌనంగా ఊరుకోడు. Maximum attacks will be on those people who are going for open air gospel campaign, because you are encroaching. You are going deep into Satan's territory. సువార్త దండయాత్రలకు వెళ్ళేటటువంటి వారి మీదనే ఎక్కువగా సాతాను దాడులు ఉంటాయి. ఎందుకంటే నువ్వు సాతాను యొక్క ప్రదేశంలో నువ్వు అడుగుపెట్టి అనేక మందిని నువ్వు అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి As long as you are within the four walls of the church, you may pray, you may worship. Many attacks will not be there. Of course, attacks will be there. They are from different direction. అయితే సంఘం 4 గోడల మధ్యలో నువ్వు ఉండి ప్రార్థన చేయి, ఆరాధన చేయి, నువ్వేమన్నా చేయి, అంత ఎక్కువగా దాడులు ఉండవు. కానీ ఏదైనా ఉంటే కూడా కొంచెం స్వల్పంగా ఉంటాయి అంతే. But when you enter into the world, అయితే నువ్వు లోకంలో ప్రవేశించినప్పుడు, so attacks of Satan is not a strange thing. Satan will surely attack. He will not be silent. సాతానుడు దాడి చేయడం అదేదో వింతైన కొత్త అయినటువంటి సంగతి కాదు, కానీ నిస్సందేహంగా ఖచ్చితంగా సాతానుడు దాడి చేస్తాడు. At the same time, అదే సమయంలో you can claim all the promises of God when you go for evangelistic work. నీవు సువార్తీకరణకి వెళ్ళినప్పుడు దేవుని వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలను నువ్వు చేపట్టచ్చు. Because you are doing the work of God. ఎందుకంటే నువ్వు దేవుని పని చేస్తున్నావు. You can claim any promise, God will fulfill it. నువ్వు ఏ వాగ్దానాన్ని నువ్వు చేపట్టచ్చు, వెంటనే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. If within the four walls of the house of God, దేవుని మందిరం యొక్క 4 గోడల మధ్యలో అయితే, Satan sends distractions, no doubt, to hinder you from prayer, from meditating the word of God, like that, even serving the Lord. నువ్వు దేవుని సేవించడం కావచ్చు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం కావచ్చు, ప్రార్థన చేయడం నుంచి నీ దృష్టిని వైదొలిగేటట్టు నిన్ను కొంచెం ఆటంకపరుస్తాడు సాతానుడు అంతే. And Satan will tie you in such a way that you may not have even time to worship the Lord. సాతానుడు ఏ విధంగా నిన్ను చేస్తాడంటే ఆరాధన చేసేదానికి సమయం లేకుండా చేసేటట్టు నిన్ను కలత చెందిస్తాడు. Yeah, sometimes Satan uses one of the loving persons also, so that you may not worship. నీవు ఆరాధన చేయకుండా ఉండేటట్లు సాతానుడు అనేక సార్లు ఎంతో మనల్ని ప్రేమించేటటువంటి ప్రియులైనటువంటి వారిని కూడా వాడుకుంటాడు. You may be having a desire to worship the Lord or pray in the prayer meeting. నువ్వు ప్రార్థన కూడికలో ప్రార్థించాలనో లేదా నువ్వు ఆరాధన చేయాలనో నీకు కోరుకున్నప్పుడు, some close friend will come continually talking, he will not allow you to worship or to pray. నీకెంతో ప్రియమైనటువంటి స్నేహితుడు వచ్చి మాట్లాడుతూనే ఉంటాడు, కానీ నిన్ను ఆరాధించనేడు, ప్రార్థన చేయనేడు. We must be very careful, we must be very vigilant. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. With one great man of God, I was translating. He is not with us now. మనతో ఇప్పుడు ఆయన లేడు. ఒక గొప్ప దైవజనుడికి నేను తర్జుమా చేస్తూ ఉన్నాను. He is a very, very well-known preacher even today. Many of you know him, and I don't want to tell the name. నేను ఆయన పేరు చెప్పదలుచుకోలేదు. ఆయన ఎంతో గొప్ప ప్రఖ్యాతిగాంచినటువంటి బోధకుడు, మీలో చాలా మందికి తెలుసు. And some few years back, maybe 10-12 years back, I was translating that man of God. ఆ దైవజనుడికి 10-12 సంవత్సరాల క్రితం నేను ఆయనకి తర్జుమా చేస్తూ ఉన్నాను. And his wife is also a doctor. ఆయన భార్య కూడా ఒక వైద్యురాలు ఆమె. And after the meeting is over, some of you will ask me, I know, with the name only, by this time you must be remembering. ఇప్పటికే మీకు జ్ఞాపకం వచ్చిండొచ్చు, కూడిక అయిపోయిన తర్వాత మీలో కొంతమంది వచ్చి నన్ను అడగచ్చు. I was translating that brother. నేను ఆ సహోదరుడికి తర్జుమా చేస్తున్నాను. And so many people, around 2000 people are there in that meeting. ఆ కూడికలో దాదాపు 2000 మంది వరకు ఉన్నారు. And exactly during the meeting, ఆ కూడిక సమయంలో one of the classmates, that is, while she was doing doctor MBBS, one of the classmates came and stood outside the prayer hall. ఆమె ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఉండేటటువంటి ఆమె యొక్క క్లాస్మేట్ ఒక ఆమె వచ్చి ప్రార్థన ఆలయానికి వెలుపల ప్రార్థన చేసే సమయంలో ఆమె బయట ఉంది. She is from a Hindu background. ఆమె హైందవ వెనుక చరిత్ర నుంచి వచ్చింది. She has వచ్చింది. not come inside the church. ఆమె మందిరం లోపలికి The రాలేదు. meeting is in a big auditorium. అది పెద్ద ఆడిటోరియంలో కూడిక జరుగుతుంది. And she sent a chit. ఆమె వెంటనే ఒక కాగితం మీద రాసి Oh, పంపించింది. your classmate, we are meeting after nearly 30 years. Please come out for 5 minutes. I want to speak to you. నేను 30 సంవత్సరాల తర్వాత నేను కలుసుకుంటున్నాను. దయచేసి కనీసం ఒక 5 నిమిషాలు నువ్వు బయటకు వస్తే నీతో మాట్లాడాలనుకుంటున్నాను. I want to see you. నేను చూడాలనుకుంటున్నాను. Because I am having so much work now, I have to go away. నాకు చాలా పని ఉంది, నేను త్వరగా వెళ్ళిపోవాలి. And this sister, such an ideal sister. ఆమె ఎంతో మాదిరికరమైనటువంటి ఆ సహోదరి. I was there. నేనున్నాను అక్కడ. And
she sent back a word. వెంటనే ఈ విధంగా చెప్పి పంపించింది. Maybe 30 years or 50 years, I don't bother. If she can wait till the meeting is over, let her wait. If not, let her go away. 30 సంవత్సరాలైనా కావచ్చు, 50 సంవత్సరాల పరిచయం అయినా కావచ్చు, ఏదైనా సరే ఆమె కూడిక అయ్యేంత వరకు ఉంటే ఉండమను, లేకపోతే వెళ్ళిపోమను. See, she gave importance to the presence of God. చూడండి, ఆమె దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనిచ్చింది. మనకు ఎవరో రావక్కర్లేదు, మనకు రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడో కలిసి ఉంటే ఎవడో చిన్న ఫోన్ ఇస్తే ఇలా పుచ్చుకుని వెళ్ళిపోతుంటాం. ఎవరో చిన్న ఫోన్ వస్తే ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతుంటాం. అక్కడికి వెళ్ళేసరికి ఇది కట్. అక్కడికి వెళ్ళేసరికి ఈ ఫోన్ కట్ అయిపోతుంది. ఎందుకంటే మన ఫోన్ అంత లేటెస్ట్ ఫోన్ ఉంటుంది. ఎందుకంటే మన ఫోన్ అంత లేట్. So, Satan uses some of the acquaintances to divert you from worship, from prayer. సాతానుడు చూడండి, మనకు బాగా పరిచయస్తుల్ని దేవుడిని ఆరాధించనీయకుండా, ప్రార్థన చేయనీయకుండా మన దృష్టి వైదొలిగించేటట్టుంటాడు. Yeah, this is the lesson we can learn from this. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం అది. Satanic forces always attack God's children. ఎల్లవేళలా సాతాను శక్తులన్నీ దేవుని బిడ్డల మీద దాడి చేస్తుంటాయి. Yeah, Satan's goal is to undermine the work of the church. సంఘం యొక్క పనిని పాడు చేయడమే సాతాను పని. And to make you and me ineffective in God's work. దేవుని పనిలో మనల్ని ఎంతగానో మనము చురుగ్గా పనిచేయకుండా చేయడమే వాడి పని. Sad thing is, often Satan wins in this game. ఎంతో విషాదకరమైనటువంటి సంగతి ఏంటంటే తరచుగా సాతానుడే ఇందులో గెలుస్తుంటాడు. And the word spread, I told you, నేను ఇప్పుడు చెప్పినటువంటి మాట చెదరి అనే మాట, that is, the Philistines came and covered all the areas of Judah. యూదా దేశం అంతటిని ఫిలిస్తీయులు చెదిరి కప్పివేశారు. What does it mean? దాని అర్థం ఏంటి? Satan affects almost all areas of your life when Satan attacks you. సాతాను నిన్ను దాడి చేసినప్పుడు నీ జీవితంలో ఉండేటటువంటి అన్ని కోణాల మీద ప్రతి కోణం నుంచి ఆయన దాడి చేస్తాడు సాతానుడు. So intensifying his power. తన యొక్క శక్తిని ఎంతో తీవ్రతరం చేస్తాడు. In other words, it is known as the multiple attacks, one after another. ఇంకొక మాటలో చెప్పాలంటే దాడి వెంబడి దాడి, దాడి వెంబడి దాడి, అట్లా బహుగా జరుగుతుంటాయి. Yeah, Satan uses many loose tongues also to harm you against you as an individual or a church. నీకు వ్యక్తిగతంగా కానీ సంఘంగా కానీ నీ మీద ఊరికే అనవసరంగా మాట్లాడేటటువంటి వ్యక్తులను కూడా దేవుడు సాతానుడు వాడుకుంటాడు. All these things stresses you to pull you down from your spiritual state. ఇవన్నీ కూడా నీ ఆత్మీయమైనటువంటి స్థితి నుంచి నువ్వెంతో కృంగిపోయేటట్టు నీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటట్టు చేస్తాడు. So let us be aware of Satan's tricks. అందుకే మనము సాతాను యొక్క కుయుక్తుల నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. The enemy attacked Samson in the very place where he was in Lehi. లేహి అనేటటువంటి స్థలంలో సంసోను ఉండే ఆ స్థలంలో అక్కడే సాతానుడు దాడి చేయడానికి వచ్చాడు. Satan is not a coward. సాతానుడు పిరికివాడు కాదు. Yes, very bravely he will come. ఎంతో ధైర్యంగా ధైర్యశాలిగా వస్తాడు. See, when he is attacked by an individual or church, he will attack back. We have seen already. మనం ఇదివరకే చూస్తూ వచ్చాం, వ్యక్తిగతంగా వ్యక్తిని కానీ సంఘాన్ని కానీ దాడి చేసినప్పుడు వాడు ఎంతగానో దాడి చేస్తాడు. Satan will not attack dead churches, the church which is not doing anything. ఏ విధమైనటువంటి పని చేయకుండా మృతమైనటువంటి సంఘాన్ని ఎప్పుడు సాతానుడు దాడి చేయడు. Satan will not attack a lukewarm church. ఏదో నులివెచ్చగా ఉండే సంఘాన్ని సాతానుడు దాడి చేయడు. Much persecution was there during the days of Smyrna church, not Laodicean church. లౌదీకీయ సంఘం మీద దాడి ఎక్కువగా లేదు కానీ స్మరణ సంఘం మీదనే ఎక్కువ హింస, ఎక్కువ దాడులు జరిగాయి. If you are standing like a fire for the Lord, the attacks will be more. నీవు దేవుని కొరకు మండేటటువంటి అగ్నిజ్వాలగా ఉంటే అనేకమైన దాడులు నీ మీద ఉంటాయి. People will talk so many things against you. నీకు వ్యతిరేకంగా ప్రజలు అనేక సంగతులు మాట్లాడతారు. But when you are leading a compromising life, a lukewarm life, nobody will say anything because Satan will not attack you because you are already leading a lukewarm life. నువ్వు నులివెచ్చని స్థితిలో ఉండి రాజీ పడిపోయినటువంటి జీవితం జీవిస్తూ ఉన్నట్టయితే సాతాను నీ మీదకి వచ్చి దాడి చేయడు, ఎందుకంటే నువ్వు ఇదివరకే నులివెచ్చకున్నావు కాబట్టి. So our lives and our churches ought to be the kind of lives and churches which Satan hates. సాతాను ద్వేషించేటటువంటి విధానంలో మన జీవితాలు, మన సంఘాలు ఉండాలి. Yes, when we are serving the Lord without fear, then Satan will hate you and me. నీవు నేను దేవుణ్ణి ఎంతో భయం లేకుండా ధైర్యంగా సేవించేటప్పుడు సాతానుడు మన మీద దాడి చేస్తాడు. When you maintain your testimony, Satan will attack you. నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉండేటప్పుడు సాతానుడు దాడి చేస్తాడు. When you are standing for truth, Satan will attack you. నీవు సత్యం కొరకు నిలబడినప్పుడు సాతానుడు దాడి చేస్తాడు. If you want to avoid Satan attacks, only one thing: don't do anything for God, Satan will not attack you. నీవు సాతాను దాడిని తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే దేవుని కొరకు ఏం చేయకుండా మౌనంగా ఉండడమే. మౌనంగా ఉంటే నీకు దాడి లేదు, ఏమి లేదు. మౌనంగా ఉంటే దాడి లేదు, ఏమి లేదు. But as children of God, we have to take stand for truth, righteousness and for Lord Jesus Christ. అయితే మనం దేవుని పిల్లలుగా మనం సత్యం కొరకు, యేసుక్రీస్తు ప్రభు నామం కొరకు, దేవుని కొరకు మనం నిలబడాలి. Yeah, Apostle Paul worked a lot for God, we all know. మనం ఎరుగుదాం కదా, అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని కొరకు ఎంతగానో పనిచేశాడు. In the well-known portion in 2 Corinthians 12:7, what he says?
బాగా పరిచయమైనటువంటి 2 కొరింథీ 12:7 ఆయన ఏమంటాడు? The messenger of Satan is very much in my own body. సాతాను యొక్క దూత ఆయన యొక్క శరీరంలోనే ఉందంటాడు. Oh, in my body, Satan has kept his messenger always to buffet me. నన్ను ఎల్లప్పుడూ ఈ విధంగా తగ్గించడం కొరకు, నన్ను కృంగదీయడం కొరకు సాతాను దూతగా పెట్టాడు. So, Satan will attack. సాతాను మన మీద దాడి చేస్తాడు. So, brothers and sisters, when you are standing for the Lord, don't think it is a strange thing when you face attacks. నీవు దేవుని కొరకు నిలబడినప్పుడు నీ మీద దాడులు చేయబడ్డం అనేది అదేదో వింతైన సంగతిగా నువ్వు అనుకోవద్దు. Not only enemy will attack you, even your own people also won't support you. People of Judah has not supported Samson here. చూడండి, ఇక్కడ శత్రువు దాడి చేయడం మాట మాత్రమే కాదు, సొంత ప్రజలు కూడా మద్దతుగా ఉండరు. ఇక్కడ యూదా ప్రజలే సంసోనికి ఆయన పక్షాన్ని నిలవలేదు. From 9 to 13, what we have read? 9 నుంచి 13 వరకు మనం ఏం చదువున్నాం అక్కడ? They want to bind their leader and hand over to Satan. You see what a wonderful thing it is. చూడండి ఎంత అద్భుతమైనటువంటి సంగతి. వాళ్ళు వారి నాయకుడినే బంధించి శత్రువుకి అప్పగించాలనుకుంటున్నారు. As a matter of fact, Samson is a deliverer. చూడండి, ఒక మాటకు వస్తే సంసోను వారికి విమోచకుడు. See the response of the men of Judah. చూడండి యూదా జనాంగం యొక్క ప్రతిస్పందన ఎట్లుందో. They are in panic. వారు ఎంతో అసహనానికి గురైపోయినారు. So they are asking the enemy, why you are attacking us? Why you are attacking us? That shows they do not know till now what Samson is doing. సంసోను ఏం చేస్తున్నాడో ఇదివరకు వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు మీరు మా మీద దాడి చేస్తున్నారని వాళ్ళు అడుగుతున్నారు. See, many times the congregation is like that in relation with their leader. వారి నాయకుడి విషయంలో అనేక సందర్భాల్లో ఈ సంఘం సమాజం అట్లే ఉంటుంది. In some of the assemblies, the leader, it is a only one man fight, that's all. అనేక సమాజాల్లో ఈ నాయకుడు ఒకే ఒక వ్యక్తిగా ఉండి ఒంటరిగా పోరాటం చేయాలంతే. Many times even the church, they do not know what the leader is doing. కొన్ని సందర్భాల్లో సంఘానికి కూడా అర్థం కాదు వాళ్ళ నాయకుడు ఏం చేస్తున్నాడని. Israelites, actually they are blaming Samson for what he was doing. సంసోన్ ఏదైతే చేస్తున్నాడో దాన్ని బట్టి ఇశ్రాయేలీయులు సంసోన్ నిందిస్తున్నారు. See, opposite people only, Philistines came 1,000 plus. చూడండి, ఫిలిస్తీయులు 1000 మంది కంటే కొంచెం ఎక్కువ ఉన్నారు అంతే. How many people of Judah came? యూదా ప్రజలు ఎంతమంది వచ్చారు? 3,000 came. 3000 మంది వచ్చారు. Here it is in verse 11. 11వ వచనంలో చూస్తే, అందుకు యూదా జనులలో 3000 మంది, 3,000 men from Judah, the royal tribe, they came. ఎంతో రాజవంశమైనటువంటి యూదా జనాంగంలో నుంచి 3000 మంది వచ్చారు. And opposite only around 1,000 plus are there, because we know at the end of the story, Samson killed nearly 1,000 people with the jawbone of an ass. గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినట్టు మనము ఈ 16వ వచనం చివరిలో మనం చదువుతాం. దాన్ని బట్టి 1000 మంది కంటే కొంచెం ఎక్కువ వచ్చినటువంటి ఈ సైనికులకి ఈ 3000 మంది భయపడ్డారు. What a wonderful opportunity for the people of Judah. చూడండి, యూదా ప్రజలకు ఎంత గొప్ప అద్భుతమైన అవకాశం. Oh, you see, we are under the slavery of Philistines. మేము ఫిలిస్తీయుల యొక్క బానిసత్వంలో ఉన్నాం. Now we came to know that you killed Philistines. నీవు ఫిలిస్తీయులను చంపావని మేము ఎరిగాం. Yeah, we want deliverance from Philistines. మాకు ఫిలిస్తీయుల నుంచి విడుదల కావాలి. You be my leader. నీవు మా నాయకుడు గుండు. Here 3,000 are there. మేము 3000 మంది ఉన్నాం. Only 1,000 enemies are there. కేవలం 1000 మందే శత్రువులు ఉన్నారు. And they know the capacity of Samson. వారికి సంసోను యొక్క సామర్థ్యం తెలుసు. Single handedly how many people he has killed. ఒంటి చేత్తో ఆయన ఎంతమందిని చంపాడు. If you be our leader, నీవు ఒకవేళ మా నాయకుడు what అయితే a wonderful victory. ఎంత అద్భుతమైన విజయం. Oh, this is the day the Lord has made. ఇదే ప్రభువు చేసిన దినం. Yes, come down. రా. Why to sit there in Etham? ఎందుకు ఆ యెథాం లోయలో అక్కడ ఉన్నావు? రా. Come be our leader. వచ్చి మా నాయకుడు We గుండు. 3,000 people will be with you. మేము 3000 మంది నీతో ఉంటాం. Let us defeat the enemy. Only 1,000 plus are there. కేవలం 1000 మంది కంటే కొంచెం ఎక్కువ ఉన్నారంటే మన If they శత్రువులను would have ఓడించేద్దాం. taken such a stand, what a wonderful victory on that day. చూడండి, ఒకవేళ అటువంటి తీర్మానం ఆ దినాన వాళ్ళు తీసుకుంటే ఎంత అద్భుతమైన విజయం ఉండేది. Today in many places it is like this. అయితే అనేక స్థలాల్లో ఈ దినాలు Only one man will be standing for the Lord. ఒకే ఒక వ్యక్తి ప్రభు కొరకు నిలబడతాడు. Many people will be there. అనేక మంది ఉంటారు అక్కడ. And what they will be telling? వాళ్ళు ఏం చెప్తుంటారు? Oh, why you have gone against the enemy? అన్నా, నువ్వు ఎందుకు ఆ శత్రువులకు వ్యతిరేకంగా వెళ్ళావు? Name is wonderful name. పేరేమో అద్భుతమైన పేరే. Oh, tribe of Judah. యూదా గోత్రము. Degenerated branches of that valiant tribe. ఆ యొక్క యూదా జనాంగంలో నుంచి వచ్చినటువంటి ప్రజలు పనికి మాలిన ప్రజలు, degenerate branches. పనికి మాలినటువంటి కొమ్మల లాంటి వ్యక్తులు. So tribe is Judah. పేరేమో యూదా గోత్రం. But they never wanted to fight the battle. అయితే వారు ఎప్పుడు యుద్ధం చేయాలని అనుకోలేదు. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, when you see that a person is standing for the Lord, ఎవరైనా ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడ్డాన్ని చూసినప్పుడు, when you see yourself under slavery of the Philistines, నీవు ఫిలిస్తీయుల యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు, yes, always be on his side, make him your leader,
Go forward, victory will be yours. నీవు ఆయన్ని నాయకుడిగా చేసుకొని నువ్వు ముందుకెళ్ళు, వెంటనే విజయం నీదే అవుతుంది. When Moses killed an Egyptian in the land of Egypt, ఐగుప్తు దేశంలో మోషే ఒక ఐగుప్తీయుని చంపినప్పుడు it is not the Egyptian who threatened Moses. చూడండి, ఒక ఐగుప్తీయుడు కాదు మోషేని బెదిరించింది, It is an Israelite who threatened Moses. ఒక ఇశ్రాయేలుడే మోషేని భయపెట్టాడు. See, one day an Egyptian, we all know that story from 2nd chapter of Exodus. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనకు తెలుసు ఆ సంగతి. And even Stephen quotes in Acts 7th chapter. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో కూడా స్టెఫను దాని నుంచి ఎత్తి మాట్లాడతాడు. One day, ఒకానొక దినం one Egyptian and an Israelite, they were fighting. ఒకానొక దినాన ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలుడు వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. And Moses saw it and he could not bear it. మోషే దాన్ని చూశాడు, దాన్ని చూసి ఆయన భరించలేకపోయినాడు. We all know Moses is the deliverer. మోషే ఆయన విమోచకుడు, విడుదలిచ్చేవాడు. Though he was born and brought up in the Pharaoh's palace, ఫరో రాజభవనంలో ఆయన పెంచబడినప్పటికీ but కూడా because of the training of his mother and other family members, తన తల్లి మిగిలిన కుటుంబ సభ్యుల యొక్క తర్ఫీదును బట్టి and he could not tolerate an Egyptian beating an Israelite. ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుడు అయినటువంటి మనిషిని కొట్టడాన్ని చూసి ఆయన ఓర్వలేకపోయినాడు. Then he went and killed that Egyptian. వెంటనే వెళ్ళి ఐగుప్తీయుని చంపేశాడు. Probably Moses also never thought that he will die. బహుశా మోషే కూడా ఆయన చనిపోతాడని అనుకోలేదు. He has given with all his experience 1 or 2 blows and that person died. We do not know what is the reason. మనకి ఏం కారణమో తెలియదు, తనకు ఉండేటటువంటి ఆ బలము అనుభవంతో ఒక 2 గుద్దులు గుద్దుంటాడు, 2-3 చచ్చాడు ఆయన. Then he buried him in the sand. వెంటనే ఆయన ఇసుకలో పూడ్చిపెట్టేశాడు. And next day what has happened? తర్వాత రోజు ఏం జరిగింది? 2 Israelites were fighting. తర్వాత 2 ఇశ్రాయేలీయులు వాళ్ళు పోట్లాడుతున్నారు. And he could not tolerate that also. దాన్ని కూడా చూసి ఆయన ఓర్వలేకపోయినాడు. Why you are fighting? ఎందుకు మీరు పోట్లాడుతున్నారు? Then that Israelite said, do you want to kill us as you have killed that Egyptian yesterday? ఇప్పుడు ఆ ఇశ్రాయేలీయుడు అంటున్నాడు, ఆయన నువ్వు మొన్నటి దినాన చంపినటువంటి ఆ ఐగుప్తీయుడు వల్ల నన్ను కూడా చంపాలనుకుంటున్నావా? So it is a Israelite who revealed to everybody that Moses killed an Egyptian. చూడండి, ఆ ఇశ్రాయేలీయుడే మోషే ఐగుప్తీయుడిని చంపాడని చెప్పి అందరికీ చెప్పేశాడు. See, this is what is written in Exodus chapter 2. నిర్గమకాండం 2వ అధ్యాయంలో అదే రాయబడింది. And also in Acts chapter 7, Stephen is quoting in verse 25. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో కూడా స్టెఫను ఇదే మాటలు ఎత్తి చెప్తూ ఉన్నాడు. For he supposed his brethren would have understood how that God by his hand would deliver them, but they understood not. Exactly same thing happened in the case of Samson. సంసోను విషయంలో కూడా అదే సంగతి జరిగింది. 7:25. 7వ అధ్యాయం 25వ వచనం. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరైతిరి. Moses thought, మోషే అనుకున్నాడు, they will understand that God is going to give deliverance through me. నా ద్వారా దేవుడు వారికి విడుదల విమోచన ఇవ్వనన్నాడని వాళ్ళు గ్రహిస్తారనుకున్నాడు. Even by seeing the exploits of Samson, Israelites or the people of Judah can understand, okay, God has made him a deliverer. సంసోను చేసినటువంటి సాహసోపేతమైనటువంటి కార్యాలను బట్టి యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఈయన్ని నాయకుడిగా చేశాడు, విమోచకుడిగా విడుదలిచ్చేవాడిగా చేశాడని వాళ్ళు గ్రహించి ఉండాల్సింది. God revealed that even to Samson's parents in advance. ఎంతో ముందస్తుగానే సంసోను తల్లిదండ్రులకి దేవుడు దాన్ని బయలుపరిచాడు. Probably Manoah and Samson's mother must have told to some people. మనోహ తర్వాత తన భార్య అనేక మందికి చెప్తుండొచ్చు. God has chosen my son Samson to deliver the people of Israel from Philistines. ఫిలిష్తీయుల బారి నుంచి ఇశ్రాయేలుని విమోచించడం కొరకు నా కుమారుని దేవుడు ఏర్పరచుకున్నాడు అని. So instead of encouraging Samson to be their leader and bringing him to the right track, what they are telling, we came to bind you, to hand over you to the enemy. What type of words they are using? చూడండి, ఆ యూదా ప్రజలు ఆయన ఎంతో ప్రోత్సహించి నీవే మా నాయకుడిగా ఉండని చెప్పి బలపరచాల్సింది బదులుగా ఆయన్ని తాళతో బంధించి మేము వారికి శత్రువులకు అప్పగిస్తామంటున్నారు. In 15:11 what they are telling? 15:11 వాళ్ళు ఏమంటున్నారు? Knowest thou not that we are Philistines are rulers over us? ఫిలిష్తీయులు మనకి ఏలికలని నీకు తెలియదా? See, they are fond of their fetters. They want to live in slavery. అంటే వాళ్ళు ఇంకా బానిసత్వంలో ఉండాలని అట్లే ఇష్టపడుతున్నారు. They are in love with the servitude. వాళ్ళు ఆ విధంగా బానిసత్వంలో ఉండడానికి వాళ్ళు ఇష్టపడి we want status quo, that's all. మేము ఉన్నటువంటి యథాతథ స్థితిని మేము కొనసాగించాలనుకుంటున్నాం. What a congregation to lead. If such congregation is there, how much difficult it is for the leader to lead such people. చూడండి, ఒకవేళ అటువంటి సమాజం ఉంటే అటువంటి సమాజాన్ని నడిపించడానికి నాయకుడికి ఎంత కష్టం కదా. They do not know
what are the exploits that are performed by their leader, తన నాయకుడు ఎటువంటి బలత్కరమైన గొప్ప కార్యాలు చేశాడో అది తెలియదు వారికి. and they wanted to continue under the yoke of Philistines. ఆ ఫిలిస్తీయుల కాడి కిందనే బానిసత్వంలో ఇంకా ఉండాలని వాళ్ళు ఇష్టపడుతున్నారు. See, Samson was not even recognized. He was not even on their radar. చూడండి, సంసోను వారి చేత గుర్తించబడలేదు, కనీసం ఆ దరిదాపుల్లో కూడా లేదు. Yes, compromising congregation. చూడండి, రాజీ పడినటువంటి సమాజం. When Samson did exploits, they started blaming Samson. చూడండి, సంసోను బలమైనటువంటి గొప్ప కార్యాలు చేసినప్పుడు సంసోన్ని ప్రోత్సహించాల్సిన బదులు వాళ్ళు నిందించారు. But we can see a good quality at last in Samson here. తర్వాత సంసోన్లో ఒక మంచి సుగుణాన్ని మనం ఇక్కడ చూస్తాం. He never wanted to attack his own people. తన సొంత ప్రజల మీద ఆయన ఎప్పుడూ దాడి చేయలేదు. Yes. If Samson wanted to attack the people of Judah, he can attack. యూదా ప్రజల మీద కూడా తను దాడి చేయాలనుకుంటే ఆయన దాడి చేసి ఉండొచ్చు. Have you come to bind me? మీరు నన్ను బంధించడానికి Do you వచ్చారా? want to hand over me to Philistines? మీరు నన్ను ఫిలిస్తీయులకి అప్పగించాలనుకుంటున్నారా? And if he wanted to fight with Judah, he can fight. The bloodshed will be there. ఆయన యూదా ప్రజలతో కూడా కొట్లాడాలనుకుంటే ఆయన వెంటనే వారితో యుద్ధం చేసి ఆ రక్త ప్రాతం ఉండేది. But the best and polite and humble quality we can see in the life of Samson only in this particular incident. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ నిర్దిష్టమైనటువంటి సందర్భంలో మాత్రమే తనలో ఉండేటటువంటి దీనమైనటువంటి ఒక మంచి సుగుణాన్ని మనం ఇక్కడ చూస్తాం. Come on, you bind me. రండి, మీరు నన్ను I will బంధించండి, not retaliate. నేను ఏ విధమైన దానికి You తచ్చాను, are my brethren. మీరు నా సహోదరులు. They may be thinking, people of Judah may be thinking, we are from the tribe of Judah and he is from the tribe of Dan. Why should we cooperate? వాళ్ళు అనుకోండొచ్చు, యూదా ప్రజలు మేము యూదా గోత్రానికి చెందిన వాళ్ళం, ఈయనేమో దాని గోత్రం నుంచి వచ్చాడు, ఎందుకు ఆయనకు మేము సహకరించాలని. Or sometimes we will hear such type of differences also in the congregation. సమాజంలో ఇటువంటి వ్యత్యాసాలు మనం కొన్నిసార్లు వింటుంటాం, చూస్తుంటాం. He is from Andhra, he is from Telangana. ఆయనేమో ఆంధ్ర నుంచి వచ్చాడు, ఈయన తెలంగాణ నుంచి He is వచ్చాడు. from Andhra, he is from Tamil Nadu. ఈయనేమో ఆంధ్ర, ఆయనేమో తమిళనాడు. Why should I cooperate? ఎందుకు నేను ఆయనకి No, it సహకరించాను? should not be like that. ఆ విధంగా ఉండకూడదు. Yes, Samson wanted to lead. సంసోను నడిపించబడాలనుకున్నాడు. Yeah, God has chosen him. దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్నాడు. So he was not having these differences. ఆయనకి ఏ విధమైనటువంటి భేదభావాలు లేవు. You bind me. మీరు నన్ను If you బంధించండి, want, you hand over me. ఒకవేళ మీరు కావాలంటే నన్ను వారికి I don't అప్పగించేయండి. want to attack my own brethren. నా సొంత సహోదరుల మీద నేను దాడి చేయను. So here, wonderful thing. ఇక్కడ అద్భుతమైన సంగతి. Generally, even today, if you go to the land of Israel, this unity will be seen. ఇప్పుడు కూడా మనం ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినట్లయితే ఈ ఐక్యతని మనం అక్కడ చూడొచ్చు. I think it is the 11th Prime Minister of Israel, Mr. Ariel Sharon. అరియల్ షారోన్ ఇస్రాయేల్ 11వ ప్రధాని. Many of you may be knowing. మీలో చాలా మందికి తెలుసు. People used to call him Arik, that is a nickname. ఆయనకు ఉండేటటువంటి ముద్దు పేరు ఏంటంటే అరిక్. And the opponents, that is the Arab people, they used to call him as a bulldozer. అరబ్ ప్రజలేమో ఆయన్ని బుల్డోజర్ అంటారు. His personality is like that. ఆయన ఆ విధంగా దేహదారుడ్యం కలిగి ఉంటాడు. ఆయన Not only the personality, his decisions are like that. ఆయన యొక్క చూడడానికి ఆ విధంగా కనబడే ఆకారమే కాదు కానీ ఆయన చేసే తీర్మానాలు కూడా అట్లే ఉంటాయి. Yeah, he ruled, I think, right from March 2001 to up to 2006. He was the Prime Minister. మార్చి 2001 నుంచి 2006 వరకు ఆయన ప్రధానమంత్రిగా ఉంటూ వచ్చాడు. And because of brain hemorrhage, he went into coma, and for 8 years he was in coma and died, and Arabs celebrated it. ఆయనకి మెదడు మీద కొంచెం హ్యామరేజ్ వచ్చింది, దాంతో ఆయన కోమాలోకి వెళ్ళిపోయి 8 సంవత్సరాలు కోమాలో నుండి తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అరబ్బీలు ఎంతగానో ఉత్సాహంగా చేసుకున్నారు. He is the one who captured Yasser Arafat and kept in a dark room. యాషర్ అరాఫత్ అనేటటువంటి ఆయన బంధించి చీకటి గదిలో ఉంచింది ఆయనే. Yes, Yasser Arafat has, many Arab rulers, they have raised the alarm. Oh, such a great man, Yasser Arafat, he was kept in a dark room by Ariel Sharon. They reported to America and other countries. ఈ యాషర్ అరాఫత్ అనేటటువంటి గొప్ప నాయకుడిని మీరు బంధించి ఈ విధంగా చేశారని చెప్పి అరబ్ దేశాల నాయకులందరూ కూడా అమెరికాకి మిగిలినటువంటి వారందరికీ కూడా ఫిర్యాదు చేశారు. Then American president requested Ariel Sharon, the Israeli prime minister, to give the light to that PLO leader Yasser Arafat. అప్పుడు అమెరికా అధ్యక్షుడు ఈయనకి ఏరియల్ షారోన్ అనేటువంటి ఇస్రాయెల్ ప్రధానికి ఆ చీకటి గదిలో ఆయనకి వెలుగు ఇవ్వండి అని చెప్పి ఆయన ఎంతో బ్రతిమలాడాడు. And at that time, do you know what Ariel Sharon did? ఆ ఏరియల్ షారోన్ అని ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఏం చేశాడో తెలుసా? He sent a candle. అప్పుడు ఒక క్రూబొత్తిని పంపించాడు. Such a very tough man. ఆయన ఎంతో కఠినమైనటువంటి వ్యక్తి. In one of the wars, ఒకానొక యుద్ధాల్లో when he is attacking the Philistines, ఆయన ఫిలిస్తీన్ల మీద దాడి చేస్తున్నప్పుడు you can see the history about him, it is written. ఆయన గురించి రాయబడింది, మీరు చరిత్ర కావాలంటే చూడొచ్చు. And
he is going to kill some of the Philistines. ఆయన వెళ్ళి దాదాపు కొంతమంది ఫిలిస్తీన్లను చంపేటటువంటి Because right పరిస్థితి. from 1948 he was the commander in Israel army. ఇశ్రాయేల్ సైన్యంలో 1948 నుంచి ఆయన కమాండర్ గా ఉంటూ వచ్చాడు. Right from the day of independence. ఆ యొక్క స్వాతంత్రం వచ్చిన దినం నుంచే So when he was killing Philistines, ఆయన ఫిలిస్తీన్లను చంపుతూ ఉండగా he was just about to open fire. ఆయన ఇప్పుడు ఆ యొక్క కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు And his boss asked him to stop the war. వెంటనే తన యజమానుడు తన పై అధికారి ఏం చేశాడంటే యుద్ధాన్ని ఆపేయమని చెప్పాడు. The army chief has sent a message, you stop the war, everything is over. ఆర్మీ ఉన్నతాధికారి ఆయన ముఖ్యమైనటువంటి వ్యక్తి ఏం చేశాడంటే అంతా పూర్తయిపోయింది, యుద్ధాన్ని ఆపేయండి అన్నాడు. Then what Ariel Sharon replied? ఆ ఏరియల్ షరోన్ ఏమని సమాధానం ఇచ్చాడంటే, Don't give instructions now, first let me finish those people, then you instruct me. వాళ్ళందరినీ నన్ను చంపని, తర్వాతనే మీరు ఏమైనా ఆదేశాలు ఇవ్వాలనుకుంటే జారీ చేయండి. ఇక్కడ దాకా వచ్చింది వెనక రావడానికి అనుకున్నావా? ఇక్కడ దాకా వచ్చింది వెనక రావడానికి No, అనుకున్నావా? I will kill the Philistines and I'll come back. లేదు లేదు, నేను ఫిలిస్తీన్లందరిని చంపేసి నేను తిరిగి వెనక్కి వస్తాను. So somebody one day interviewed. ఒకానొక దినానో ఎవరో వచ్చి ఆయన ఇంటర్వ్యూ చేశారు. How you got so much, toughness in your life? ఎందుకు నీ జీవితంలో ఆ విధమైనటువంటి కఠినమైనటువంటి తత్వం ఎట్లొచ్చింది? And he told, ఆయన చెప్పాడు కదా, when I was around 10 to 12 years of age, నాకు 10-12 సంవత్సరాలు దాదాపు ఆ వయసు ఉండేటప్పుడు one Philistine killed one Jew. ఒక ఫిలిస్తీయుడు ఒక యూదుని చంపాడు. I was just beside that Jew. ఆ యూదుడికి పక్కనే నేనున్నాను. And I ran away to my home. నేను వెంటనే నా ఇంటికి పారిపోయాను. And I told my mother. నువ్వు వెంటనే వెళ్ళి నా తల్లికి చెప్పాను. His mother's name is Dvera, Dvera. వేరే వాళ్ళ తల్లి గారి పేరు. I told my mother. మా అమ్మకి నేను చెప్పాను, Some Philistine killed a Jew. ఒకనొక ఫిలిస్తీయుడు వచ్చి ఒక యూదుని చంపేశాడు. And I was just beside the Jew. నేను ఆ యూదుడు పక్కనే ఉన్నాను. I thought that Philistine will kill me also. ఆ ఫిలిస్తీయుడు నన్ను కూడా చంపుతాడు That's అనుకున్నాను. why I ran away. I am not having a weapon with me. నాతో ఏ విధమైన ఆయుధం లేదు కాబట్టి నేను పారిపోయి వచ్చేసాను. Then my mother, see what his mother said, చూడండి తన తల్లి ఏమైనా సమాధానం ఇచ్చిందంటే, Are you a true Jew? నిజంగా నువ్వు నిజమైన యూదుడివేనా? You may be my son. నువ్వు నా కుమారుడు కావచ్చు. When the enemy attacked a Jew, why you ran away? You have to fight there. ఎందుకు నీ సాటి అయినటువంటి సహోదరుడైనటువంటి యూదుడి మీద శత్రువు దాడి చేసినప్పుడు ఎందుకు నువ్వు ప్రతి దాడి చేయకుండా పారిపోయి వచ్చినావు? Why you ran away? ఎందుకు నువ్వు పారిపోయినావు? Why you came home? ఎందుకు నువ్వు ఇంటికి You వచ్చినావు? have to fight. నువ్వు యుద్ధం You చేయాల్సింది have అక్కడ. to protect the other Jew. నువ్వు వేరే యూదుడిని నువ్వు రక్షించాల్సింది. Today I am feeling shy to call you as my son. ఇప్పుడు నా కుమారుడని పిలవడానికి నాకు ఎంతో సిగ్గు అనిపిస్తుంది. That today he has taken that decision. ఆ దినాన ఆయన తీర్మానం Let తీసుకున్నాడు. what may happen in my life. నా జీవితంలో ఏమన్నా జరగని. Yes, such a tough guy. అంతటి కఠినమైనటువంటి Today వ్యక్తికి that మారిపోయాడు. unity is there among the Israelites. ఈ దినానికి కూడా అంత గొప్ప ఐకమత్యం ఆ ఇశ్రాయేల్ మధ్యలో ఉంది. You and I are spiritual Israel. నీవు నేను ఆత్మీయమైనటువంటి ఇశ్రాయేలీలు. What unity must be there? We are going to live forever and ever together. మనము నిత్యత్వంలో ఎల్లకాలం సదాకాలం కలిసి జీవించిన ఎంత గొప్ప ఐక్యత మనం కలిగి ఉండాలి. See what the people of Judah are doing. చూడండి యూదా ప్రజలు ఏం చేస్తున్నారు? By hearing the exploits of Samson, instead of encouraging him to be their leader, you go forward. We are 3,000. The enemy is only 1,000. We will fight the battle. Instead of encouraging and getting deliverance, they wanted to bind the leader and hand over to the enemy. సంసోను చేసినటువంటి బలమైనటువంటి గొప్ప కార్యాలని చూసి వారు తర్వాత బదులు ఆయన్ని బంధించి శత్రువుకి వాళ్ళు అప్పగించనై ఉన్నారు. The people of Judah, they preferred bondage than liberty. చూడండి యూదా జనాంగము బానిసత్వంలో ఉండడానికే మొగ్గు చూపారు కానీ స్వేచ్ఛ స్వాతంత్రం కోరుకోలేదు వాళ్ళు. God wanted to deliver them from Philistines' hands. దేవుడేమో ఫిలిస్తీయుల చేతి నుంచి వారిని విమోచన ఇవ్వాలనుకున్నాడు కానీ They chose status quo than the will of God. దేవుని చిత్తానికి బదులుగా వాళ్ళు యథాతథ స్థితిని కొనసాగించడానికి బానిసత్వంలోనే మగ్గిపోవడానికి ఇష్టపడ్డారు. They wanted to be under the enemy's hand than to be delivered from God's leader. దేవుడు ఏర్పరిచినటువంటి నాయకుడి నుంచి విడుదల పొందాల్సింది బదులుగా శత్రు చేతిలోనే అనపబడి ఉండడానికి వారు ఇష్టపడ్డారు. They want to betray their own person to the enemy. వారి సొంత వ్యక్తిని శత్రువుకి వాళ్ళు అప్పగించడానికి ఇష్టపడ్డారు. They wanted to sacrifice their leader. వారి నాయకుడిని వాళ్ళు ఇప్పుడు త్యాగం చేస్తున్నారు. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, let us learn some lessons. కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. When God is with a person, it is always better to support that person. చూడండి, ఏ వ్యక్తితోనైనా దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆయనకి ఎప్పుడు మద్దతు ఇవ్వడం సహకరించడం చాలా మంచిది. That is for our own welfare. అది మన సొంత క్షేమం కొరకే. He will lead us in the right way. ఆయన సరైనటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. Yes, when God is with a person.
ఒక వ్యక్తితో పాటు దేవుడు ఉన్నప్పుడు. So in the case of Samson, it has not happened. సంసోను జీవితంలో ఆ విధంగా జరగలేదు. Of course, God has done his things in his own way. దేవుడు తన సంగతులను తన సొంత విధానంలో చేస్తూ వచ్చాడు, But అది the వేరే people సంగతి. of Judah also, they have not responded in a proper way. అయితే యూదా జనాంగము సరైనటువంటి విధానంలో సరైన విధానంలో ప్రతిస్పందించలేదు. So let us not be like them also. మనం వారి వల్లే ఉండకూడదు. When you see somebody, ఎవరినైనా నువ్వు చూసినప్పుడు if God is working in him and through him, ఆయన ద్వారా ఆయనతో దేవుడు పనిచేస్తూ ఉండాలని నువ్వు if చూసినప్పుడు, you see God with a person, దేవుడు ఒక వ్యక్తితో ఉండడాన్ని నువ్వు గ్రహించినప్పుడు, yes, always better to support that person. ఎల్లప్పుడూ ఆ వ్యక్తికి మద్దతుగా ఉండి సహకరించడం మంచిది. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.